లైఫ్ ఎట్ 40యా అంటే ఏంటి? మీ లైఫ్ 40లో ఎలా ఉంటే మాకెందుకు అంటారా? మీరు 40కి ముందు ఉంటే కనుక ఖచ్చితంగా 40 వరకు రావాల్సిందే. 40 దాటేసి ఉంటే కనుక 40లో స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో మీకైతే ఖచ్చితంగా తెలుసు కదా. నేనైతే మల్టీగ్రెయిన్ దోశ ట్రై చేశాను అనమాట. దాని గురించి ఏదో వీడియో చేస్తే ఆ వీడియో కూడా ఇందులో కలిపేశాను. దోశ అయితే బాగానే వచ్చింది, కానీ దోశ చేయడానికి స్ట్రగుల్స్ మాత్రం మామూలుగా లేవు. ఇంతకీ ఈ దోశ ఎందుకు చేస్తాను అనుకుంటున్నారా? దానికి ఇంకో పెద్ద కథ ఉంది, అది లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ లైఫ్ ఎట్ 40s అంటే ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? మీ పేరెంట్స్ లేకపోతే మీ రిలేటివ్స్, మీ సిబ్లింగ్స్ ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ 40లో ఉన్న వాళ్ళు, 40కి దగ్గర అవుతున్న వాళ్ళు, 40 క్రాస్ చేసిన వాళ్ళు ఉంటే అసలు లైఫ్ ఇస్ 40స్లో ఎలా ఉంటుంది స్ట్రగుల్స్ అని అడగండి. అఫ్కోర్స్ స్ట్రగుల్స్ అనేవి 40 ఏజ్కే కాదు, 30కి ఉంటాయి, 20కి ఉంటాయి, 0కి ఉంటాయి, పుట్టిన వాళ్ళకి ఉంటాయి, పోయేటప్పుడు ఉంటాయి. స్ట్రగుల్స్ అయితే అందరికీ ఉంటాయి. కానీ స్ట్రగుల్స్ ఈ రోజుల్లో అయితే నాకు తెలిసిన ఒక మేజర్, అంటే నేను అబ్జర్వ్ చేసిన ఒక మేజర్ విషయం, మొన్న ఎక్కడో చదివితే ఆర్టికల్ ఏదో చదివితే అందులో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో యూత్, టీనేజర్స్, ఇంకా ప్రీటీన్స్ కూడా ఫోన్, స్క్రీన్ వీటికి ఎక్కువ బానిసలు అయిపోయి ఫ్యూచర్ మీద అంత ఎక్కువగా ఫోకస్ చేయట్లేదట. తెలుసా? పిల్లల నుంచి ఫోన్ స్క్రోల్ చేయడం మీద ఉన్న శ్రద్ధ ఏదో సాధిద్దామనో, ఇది చదువుదామనో, ఇంకోటి ఏదో చేద్దామనో లేదట. సో మా చిన్నప్పుడు, అఫ్కోర్స్ మీ ఇంట్లో ఈ మాట వినే ఉంటారు, మా చిన్నప్పుడు ఇది, మా చిన్నప్పుడు అది అని, కానీ మీరు చూడలేదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. మా చిన్నప్పుడు అయితే లేవడం, స్కూల్కి రెడీ అవ్వడం, స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం, క్లాసులు వినడం, తినడం, మళ్ళీ చదువుకోవడం, క్లాసులు వినడం, ఇంటికి రావడం, వచ్చాక కాస్త ఫ్రెష్ అవ్వడం, అమ్మ ఏమైనా పెడితే తినడం, మళ్ళీ ఫ్రెష్ అవ్వడం, చక్కగా హోంవర్క్ చేసుకోవడం. రాత్రి అయ్యేసరికి అన్నం వండేస్తారు, మళ్ళీ అన్నం, పప్పు, చారు మార్నింగ్ ఐటమ్స్ కాకుండా మళ్ళీ రాత్రికి చారు కంపల్సరీ పెట్టేవారు మా ఇంట్లో. అందుకని చారు తినేసి, చారు అన్నం తినేసి రాత్రి పడుకుని పోవడం. మధ్యలో కాస్త టీవీ. అప్పట్లో నాకు తెలిసి మూవీ అంటే సండే ఒకరోజు వచ్చేది, అంతకన్నా తక్కువ. టీవీ అసలు లేదు మాకు, స్క్రీన్ టైం లేదు. పక్కింటి పిల్లలతోనో, ఎదురింటి పిల్లలతోనో అలా ఎవరైనా వాళ్ళతోనో ఆడుకోవడమే తప్ప అంతకన్నా అయితే మాకు ఏది తెలియదు. అండ్ సెలవులు అంటే చుట్టాలు వాళ్ళతోటి ఆడుకోవడం. 1-2 సినిమాలు వచ్చేవి, సినిమాలు వచ్చినప్పుడు సినిమాలు చూసుకోవడము. ఆ సినిమాల ఇన్ఫ్లుయెన్సే బ్యాడ్ అయినా గుడ్ అయినా మా మీద. అయితే ఈ రోజుల్లో అలా కాదు, మూవీస్ పెరిగిపోయి, అందులోనూ యాక్షన్ మూవీస్ ఎక్కువైపోయాయి, రొమాంటిక్ మూవీస్ ఎక్కువైపోయాయి. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఓకే నేను చదివిన, అండ్ ఇది కాకుండా యూట్యూబ్లో ఒకళ్ళు ఇద్దరు చక్కగా ఏదో ఒకటి పట్టుకుని, యూట్యూబ్ని పట్టుకుని, ఏఐని పట్టుకుని సక్సెస్ అయిపోతారు. ఇంకా అందరూ అదే బాటకి వెళ్ళిపోవడం. నేను అది చేసేస్తే చాలు, అది సాధించేస్తే చాలు, నేను ఇంకా ఏ చదవక్కర్లేదు అని. బట్ మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, చదువుని ఎప్పుడు బ్యాకప్గా ఉంచుకోండి. ఎందుకంటారా? చదువుని బ్యాకప్గా ఉంచుకుంటే మీరు, ఎందుకంటారా? చదువు లేకుండా మనం ఏదైనా సాధించినా, ఏదైనా చేసినా, ఇదివరకు యూట్యూబ్కి ఇంత హైప్ లేదు, ఇప్పుడు వచ్చింది. ఇదివరకు ఇన్స్టాకి అంత హైప్ లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఏదో వచ్చింది, ఏఐ వచ్చింది. అలా మారుతూనే ఉంటుంది. బట్ ఎవ్రీ జనరేషన్లోనూ చదువుకున్న వాళ్ళకుండే ఇంపార్టెన్స్ అవ్వచ్చు, చదువుకున్న వాళ్ళకుండే కొంచెం నాలెడ్జ్ అవ్వచ్చు, చదువుకున్న వాళ్ళకుండే ఆపర్చునిటీస్ అవ్వచ్చు, అవైతే ఎవ్రీ జనరేషన్కి డిఫరెంట్గానే ఉంటాయి. అన్ని జనరేషన్స్కి మీకు బ్యాకప్ కింద చదువు ఉంచుకున్నారు అంటే మేము చదువు ఏదో అయ్యే వరకు ఇంకేం సాధించేద్దాం అనుకుంటే అలా కాదు. మీరు చదువుని బ్యాకప్గా ఉంచుకొని మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుని ఉంచుకోండి. మిగిలిన టైంలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో, ఏం సాధిద్దాం అనుకుంటున్నారో అది చేయండి. ఫ్రెండ్స్తో బతకని మానేయండి, ఒక మూవీ మానేయండి, అలాంటివి ఏమైనా మానేసి. కానీ ఈ రోజుల్లో నేను అబ్జర్వ్ చేసినంత మటుకు చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే చదువుని పక్కన పెట్టేసి గేమింగ్ అను, ఇంకొకటి యూట్యూబర్ అయిపోయాను. బికాజ్ మనీ ఈజ్ నాట్ ద అల్టిమేట్ గోల్. మనం మనీ సంపాదిస్తున్నంత వరకు మనీ ఖర్చు పెట్టడానికి మనకి ఇంకా 100 మార్గాలు ఉంటాయి. సంపాదించడానికి ఒక మార్గమేమో కానీ ఖర్చు పెట్టడానికి 100 మార్గాలు, 100 అవసరాలు, 100 ఖర్చులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఒకరోజు ఈ రోజుకి చూసుకుంటే ఒక ఫ్యామిలీ 50,000 ఇన్కమ్తో గెట్ ఆన్ అయిపోతూ ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ 1 lakh ఇన్కమ్తో గెట్ ఆన్ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ 5 lakhs అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ 10 lakhs పర్ మంత్ చెప్తున్నాను నేను. ఒక ఫ్యామిలీ 10,000 ఇన్కమ్తో కూడా గెట్ ఆన్ అయిపోతూ ఉండొచ్చు. బట్ వీళ్ళందరికీ మీరు కంపారిజన్ చేస్తే ఎవ్రీ ఫ్యామిలీకి వాళ్ళ ఇన్కమ్కి తగ్గట్టు ఎక్స్పెండిచర్ అయితే ఉంటుంది, వాళ్ళ ఇన్కమ్కి తగ్గట్టు ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ 10,000 ఉన్న వాళ్ళకి, 50,000 ఉన్న వాళ్ళకి, 1 lakh ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది, ఆ తర్వాత 5 lakhs వాళ్ళకి ఇంకేముంటాయండి ఖర్చులు అనుకోవచ్చు. బట్ ఆ మైండ్ సెట్కి తగ్గట్టు చాలామంది
తప్పు క్యాలిక్యులేషన్ చేసుకుని ఖర్చులు పెట్టేస్తూనే ఉంటారు. అంతెందుకు ఒక ఫ్యామిలీ 30,000 40,000తో కూడా గడిచిపోతూ ఉండవచ్చు. పోనీ ఇంకా మెట్రో సిటీస్లో ఉండే వాళ్ళకి డిఫరెన్స్ అవ్వచ్చు. బట్ ఆ ఫ్యామిలీస్ కూడా మన ఇన్కమ్ పెరిగే కొద్దీ మన సేవింగ్స్ మన ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి అన్నది చాలామంది స్కిప్ చేసే ఆలోచన. అండ్ మనం రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామా లేదా, మనం రైట్ వేలో వెళ్తున్నామా లేదా అని తెలియడానికి కూడా మనకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో చదువుని మాత్రం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి. సో ఇప్పుడు నేను అసలు మీకు చెప్తాను అసలు లైఫ్ ఎట్ 40s ఎలా ఉంటుంది అని బ్రీఫ్గా. మార్నింగ్ లేచేటప్పటికి ఒళ్ళు నొప్పులో, కాళ్ళ నొప్పులో, నడు నొప్పో, తలనొప్పో ఏదో ఒకటైతే స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పటివరకు మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలేదు అన్నది మార్నింగ్ లేవగానే తెలుస్తుంది. ఓకే, స్లోగా రోజులోకి వెళ్ళిపోతాము. రోజులోకి వెళ్ళిపోయాక పిల్లల్ని పాపనో బాబునో పిల్లలనో భర్తనో ఆఫీస్కి తను కూడా అవ్వచ్చు. ఆఫీస్కి పంపే లోపల స్కూల్కి పంపే లోపల రెడీ చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ అన్నీ లైనప్ అయిపోతూ ఉంటాయి. చాలామందికి మెయిడ్ కూడా ఉంటుంది. మెయిడ్ కరెక్ట్గా ఆ టైంకి రాకపోవడమో, వచ్చినా లేట్ అవడమో, వచ్చాక ఏదో వంకలు చెప్పడమో ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఆ హెడేక్స్ తీరి ఓకే కొంచెం లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ అయ్యి ఎవరు ఆఫీసులకు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకున్నప్పుడు హౌస్ వైఫ్ అయితే ఒక తలనొప్పి, తను కూడా వర్కింగ్ అయితే ఇంకో తలనొప్పి కదా. వెళ్ళిపోయాక 100 పనులు అవన్నీ అయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ చేయాలి, డిన్నర్ చేయాలి, మళ్ళీ పని ఫినిష్ చేసుకోవాలి, పడుకోవడానికి వెళ్ళాలి. సరే పోనీ రోజు ఏదో ఒకలా గడుస్తుంది కదా అనుకునే లోపల 30వ తారీఖున వచ్చే జీతం 5వ తారీఖు కల్లా అయిపోతుంది. ఇంటి ఖర్చుల కోసం పక్కన పెట్టుకునే దానికన్నా ఖచ్చితంగా ప్రతి నెల ఎక్కువే అవుతుంది. డాక్టర్కి జబ్బులు రావా? అలాగే ఎంత ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే వాళ్ళకైనా ఖర్చులు ఉండవా? అనుకుని ఖర్చులు రావా? సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఖర్చులు అవుతాయి. ఎవరికైనా కానీ నార్మల్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఉన్న ఫ్యామిలీ అవ్వచ్చు, అనుకోకుండా బడ్జెట్ని దాటి ఖర్చులు అవుతాయి. అది కాకుండా నెలకోసారో 3 నెలలకోసారో సంవత్సరానికి ఒకసారో కట్టాల్సిన స్కూల్ ఫీజులు ఉండనే ఉంటాయి. స్కూల్ ఫీజో కాలేజ్ ఫీజో. ఇంకా అది కాకుండా ఐస్ క్రీమ్ తింటే జలుబు, బయట ఫుడ్ తింటే కడుపు నొప్పి, ఇవన్నీ ఉండనే ఉంటాయి. ఇంకా చుట్టాలకో ఫ్రెండ్స్ ఇంట్లోనో ఫంక్షనో పార్టీనో అయితే అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ మంచి బట్టలు, వాళ్ళకి ఇవ్వడానికి గిఫ్ట్లు, వాటి కోసం కొత్త బడ్జెట్లు. సో లైఫ్ ఎట్ 40 ఈజీ కాదు. లైఫ్ ఎప్పుడూ ఈజీ కాదు. బట్ మనం దాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నామన్న దాన్ని బట్టి మన లైఫ్ మనకు ఉంటుంది. అండ్ చదువును అయితే నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదే చదవండి. ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు ఇంకొకటో అవన్నీ కాదు. మీకు ఏమి ఇష్టమో ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి, అది చదవండి. అండ్ ఎడ్యుకేషన్ బేస్ తోటి మాత్రమే మీరు ఫ్యూచర్ ఏది చేసినా కానీ మీరు ఇన్స్టాగ్రామర్ అయిపోండి, యూట్యూబర్ అయిపోండి, లేకపోతే ఇంకోటి ఏదో చేసేయండి, ఏదైనా అవ్వండి, మీరు ఎంతైనా సంపాదించండి. బట్ ఎడ్యుకేషన్ని మాత్రం బేస్గా ఉంచుకోండి. ఎందుకంటే రేపు ఎటు వచ్చినా మీకు ఎడ్యుకేషన్ ఉంటే ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఉంటుంది. చదువు లేకుండా మీరు ఉద్యోగానికి వెళ్తే లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు రావు. బట్ అట్లీస్ట్ చదువు ఉంటే 30,000 40,000 స్టార్టింగ్ శాలరీ వచ్చే జాబ్ అయినా కానీ వెతుక్కోవచ్చు. సో నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైందో అయితే నాకు తెలీదు. కలుపుకున్న కాఫీ మనం తాగే లోపల కింద పడిపోతే ఎరవడం తప్ప ఏం చేయలేం. అలాగే చదువుకునే వయసులో చదువుకోకుండా టైం వేస్ట్ చేసుకుంటే ఎరవడం తప్ప ఏం చేయలేరు.